హే గైస్, దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. ఈరోజు అయితే నేను నెక్స్ట్ ఏంటి ఇక్కడికి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసరికి న్యూ కమర్స్ అనమాట. అంటే ఫ్రెష్ గా వాళ్ళ బీటెక్ అయి ఉండొచ్చు లేదా డిగ్రీ అయి ఉండొచ్చు, కంప్లీట్ అయిపోయి ఈ స్ట్రీమ్ లోకి రావాలి అనుకునే వాళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసరికి సీనియర్ ఆస్పిరెంట్స్, సెకండ్ అటెంప్ట్ or థర్డ్ అటెంప్ట్ or fourth, might be fifth, sixth, depend on their interest and passion. సో ఇలాంటి టైప్స్ అయితే ఉంటారనమాట. ఫస్ట్ మనం సీనియర్ ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటే, ఇక్కడ వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్ అయ్యారు. మోర్ దెన్ 2 attempts, 3 attempts, 4 attempts. It's depend on their personal and their personal satisfaction on this exam. సో అందుకని వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ వచ్చి నేను ఇవ్వాల్సిన పని ఏం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళు దే మైట్ బి రియలైజ్డ్ దట్ ప్లాన్ బి ఏదైనా ఉంటే బెటర్. సో నా పర్సనల్ వచ్చేసరికి నా ప్లాన్ బి ఏంటంటే, నేను ఆఫ్టర్ సెకండ్ ఇయర్ నేను ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో అప్పుడు నేను ఒకసారి ఆలోచించి నేను ప్లాన్ బి గురించి స్లైట్ గా ఆలోచిస్తే మాస్టర్స్ అనమాట. మాస్టర్ ఇన్ మన లైక్ ఆప్షనల్ సబ్జెక్ట్. మనకి యూపీఎస్సీ లో ఆప్షనల్ సబ్జెక్ట్ అని ఉంటది, మెయిన్స్ లో రాయాలి మనం. సో దానికి మనం మాస్టర్స్ లో డిస్టెన్స్ తీసుకున్నాం అనుకో, సో ఒకే పనిగా ప్లాన్ బి కొంచెం బిల్డ్ అవుతున్నట్టు ఉంటది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఆన్సర్ రైటింగ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో అది నేను అలా ఎప్పుడైతే నా సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యానో అప్పుడు నేను ఇగ్నూ నుంచి డిస్టెన్స్ అప్లై చేసుకున్నాను. అది ఓకే అయింది. అండ్ కొత్తగా వచ్చేవాళ్ళు సీనియర్స్ ని ఎప్పుడు అలా చూడకండి, లైక్ వీళ్ళు చదవలేదు లేకపోతే వీళ్ళు జస్ట్ క్యాజువల్ గా లైక్ తీసుకున్నారు, దట్స్ వై కంప్లీట్ అవ్వట్లేదు అని. యు నో దట్ నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సేమ్ మీలాగే థింక్ చేశాను అని. బట్ యు నో దట్ ప్రాక్టికల్ నా ఇప్పుడు నేను అదే సిచ్యువేషన్ లో ఉన్నాను. ఆఫ్టర్ 2 attempts, 3 attempts నా. సో ఐ స్లోలీ రియలైజ్డ్ దట్ everybody is senior aspirant, depend on their like ఏమంటారు వాళ్ళ నాలెడ్జ్ అండ్ ద వే ఆఫ్ enforce their knowledge towards the paper and that particular situation అన్నమాట. సో వాళ్ళని మనం తక్కువ అంచనా అయితే వేయకూడదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. యాజ్ ఏ న్యూ కమర్స్ మీరైతే కొంచెం ప్లాన్ బి రిలేటెడ్ ఓన్లీ దీని మీదే అవ్వాలి అంటే అవ్వదు. అఫ్ కోర్స్ ఐ రియల్లీ రెస్పెక్ట్ యువర్ కమిట్మెంట్స్ 2 or 3 years, బట్ ఒక సర్టెన్ టైం పీరియడ్ దీనికి కేటాయించుకొని రిమైనింగ్ మనం పర్సనల్ గా సపరేట్ గా ఆల్టర్నేట్ గా ఏదైనా చేస్తే బెటర్. యాజ్ ఏ సీనియర్ ఆస్పిరెంట్ నేనైతే రియలైజ్ అయ్యాను, ఏదో ఒకటి చేసుకోవాలి అట్లీస్ట్ 2-3 years బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనమాట. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎంతని మనకి సపోర్ట్ చేయగలరు. 1 or 2 years, more than 3 it's not it's totally unfair అనమాట. సో దట్స్ వై నేను నా ప్లాన్ బి అయితే ఇలా స్లోగా కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేనైతే మీకు చెప్పినట్టే మాస్టర్స్ అయితే అప్లై చేసుకున్నాను. సో అది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు నా మిస్టేక్స్, నేను ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ లో మిస్టేక్స్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను, అవి నేను మీతో చెప్తాను. ఫస్ట్ ఇయర్ లో వచ్చేసరికి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి లైక్ మనకి ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అవుతుంది అయిపోతుంది అన్నట్టుగా. ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ రియల్లీ అప్ టు యూ, డిపెండ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, బట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే స్లోగా ఫస్ట్ 3 hours, దెన్ 4 hours, దెన్ 5, 6 ఇలా స్లోగా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే యూనో ఫస్ట్ ఇయర్ లో నేనైతే మోర్ దెన్ 6-7 hours కూర్చోవాలంటే అంత ఈజీ కాదు. కానీ నేను స్లోగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు ఒక 3 hours ఒక సబ్జెక్ట్ చదివాము, if in case you got boring na, then you go newspaper అనమాట. న్యూస్ పేపర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ అఫైర్స్. సో అలా అనమాట. ఇలా మనం చేంజ్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ నచ్చకపోతే ఇంకొక సబ్జెక్ట్, లేకపోతే ఎస్పెషల్లీ సీసెట్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్ లో పేపర్ 1, పేపర్ 2 రెండు డౌట్ ఉంటది. సెకండ్ అటెంప్ట్ లో వచ్చేసరికి ఎస్పెషల్లీ సీసెట్ కొంచెం డౌట్ ఉంటది సీరియస్ ఆస్పిరెంట్ కి. థర్డ్ అటెంప్ట్ లో యాక్చువల్లీ మ్యాథ్స్ అందరూ క్లియర్ చెయ్యాలి. బట్ వి కాంట్ ప్రెడిక్ట్
దిస్ యూపీఎస్సీ ప్యాటర్న్. దట్స్ వై కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఎనీవే మనం ప్లానింగ్ అయితే ఒకే లూప్ లో ఉండాలి. ఫస్ట్ ఇయర్ క్లియర్ అవ్వకపోయినా నో మ్యాటర్, జస్ట్ బ్యాక్ టు యువర్ స్టడీస్ విచ్ ఈస్ లైక్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. అండ్ కోచింగ్స్ ఏదైనా ఉంటే అవి క్లియర్ చేసేయండి. అండ్ సెకండ్ అటెంప్ట్ లో ఉన్న వాళ్ళందరూ యు నో దట్ యువర్ వీక్నెసెస్ అండ్ యువర్ స్ట్రెంగ్త్. సో మీరు ఏం చేయాలంటే ఐ థింక్ సెకండ్ అటెంప్ట్ లో యూ గాయ్స్ ఆర్ రియలైజ్ దట్ ఇట్ వుడ్ బి దట్ CSET, ఎస్పెషలీ CSET, బికాస్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ GS మీరు అట్లీస్ట్ మీ నాలెడ్జ్ ని ఆ ఎగ్జామ్ హాల్లో ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. బట్ CSET ఇస్ యు నో దట్ the CSET need lot of practice, and practice make perfect, right? Especially newspaper articles ఇవన్నీ మనం చదువుతూ ఉండే కొద్దీ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్, ద వే ఆఫ్ రీడింగ్, ఆ ప్రాసెస్ అనేది పెరుగుతుంది బాగా. సో ఆ ప్రాసెస్ లో మనం ఉంటాము. సో ఐ థింక్ దట్ డిమోటివేట్ అండ్ రీగ్రెట్ అయితే ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మనం ప్రిపేర్ అవుతున్నామంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఒక ఇయర్ సరిగ్గా అవ్వలేకపోతే ఇట్స్ గుడ్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అంత నాలెడ్జ్ ఉంది కదా. సో దాన్ని మీరు కరెక్ట్ గా మీరు యూజ్ చేసుకుంటారు. మీ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే ఫర్దర్ గా వేరే ఎగ్జామ్ లో అవ్వచ్చు, ఏదైనా మీరు యు నో దట్ ఇట్ రియల్లీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. ద వే ఆఫ్ లైక్ థింగ్స్ ఈ వరల్డ్ లో ఏమవుతుంది, మన ఇండియా అసలు ఏంటి, ఏం వర్కౌట్ అవుతుంది, ఎకానమీ ఏంటి, జియోగ్రఫీ ఏంటి, అసలు ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతుంది థింగ్స్ స్లోగా. సో నో నీడ్ టు రిగ్రెట్ అనమాట. నేనైతే నా సెల్ఫ్ గా ఇదే చేసుకున్నాను. అండ్ నా ఇంకొక సజెషన్ వచ్చేసరికి ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు మీకున్న లైక్ కొన్ని ప్యాషనేటెడ్ కొన్ని థింగ్స్ ఉంటుంది, లైక్ జిమ్ కు వెళ్ళటం ఇలాంటివి. సో అలాంటివి స్కిప్ అయితే చేసుకోకండి. స్లోగా పార్ట్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ ఇయర్ బాగా చదివేసి సెకండ్ ఇయర్ నార్మల్ గా చేస్తే అవుతుంది అలా ఏం ఉండదు. డైలీ దీనికంటూ మనం ఒక 24 hours లో అట్లీస్ట్ 10 to 12 hours మనం మన స్టడీస్ కి ఇచ్చేయాలి, రిమైనింగ్ మనం చేసుకోవాలి. సో ఫస్ట్ అటెంప్ట్ కావచ్చు, సెకండ్ అటెంప్ట్ కావచ్చు, థర్డ్ అటెంప్ట్ కావచ్చు. సో ఇలా మనం లైక్ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటా ఇలా వెళ్తే బెటర్ అనమాట. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్లీ నేను దిస్ ఇస్ మై సెకండ్ వీడియో. సో ఏమైనా చేంజెస్ ఏమైనా లైక్ కొంచెం ఇంటరప్టెడ్ గా ఉంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. So that's it guys today.